నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ. కూటమి ప్రభుత్వంలో మాలలకు అన్యాయం. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి శివస్తూపం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ ర్యాలీగా జూనియర్ కాలేజీకి చేరింది. యువత మాదక ద్రవ్యాలు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మీడియా సమావేశంలో తెలిపారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. అనేక మంది యువత, విద్యార్థులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు, అనేక స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని, మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని 100% ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారటం చాలా బాధాకరం. గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత 1775 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిస్పృహలతో. కారణం ఎవరు? గత పాలకులు కాదా? ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా, గంజాయి ఎక్కడ దొరికినా, డ్రగ్స్ ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు ఏ రైతులు లాభసాటలేదు. రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు. కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు. గంజాయి రైతులను ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. తెనాల్లో ఒక రౌడీ షీటర్లు రౌడీజం, గూండాయిజం చేస్తూ మారక ద్రవ్యాలు వాడుతూ మారక ద్రవ్యాల్లో గంజాయి గుట్కాలు అమ్మే దాంట్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా? ఏమి నీచ సంస్కృతి అంటే, రౌడీజం చేసే వాళ్ళకి, గంజాయి బ్యాచ్కి జగన్ అండగా నిలుస్తాడా? ఏంటి నీచ సంస్కృతి? ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి. ప్రజల బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు. సిగ్గుపడాల. గంజాయి గుట్కాలు బ్యాచ్కి, రౌడీజం, గుండాయిజం చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడటానికి సిగ్గుపడాల. సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ఎప్పుడైనా మీరు ఈగల్ సెల్ ఏర్పాటు చేశారా? ఎందుకు చేయలేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలని రాష్ట్రంగా చేశారు. ఎక్కడైనా గంజాయి, గుట్కాయి ఎక్కడా లేకుండా 99% అరికట్టారు. ఈ 1% ఎక్కడ కనపడ్డా సరే వాళ్ళని వెంటనే జైల్లో పెడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే కేవలం ఈ మాదక ద్రవ్యాల ద్వారా ఈ గంజాయి, డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి అవినీతి ఆదాయం కోసం కక్కుతుపడి గత పాలకులు రాష్ట్ర యువతని సర్వనాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. యువత భవిష్యత్తు సర్వనాశనం చేస్తారా మీ యొక్క అవినీతి ఆదాయం కోసం? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినందుకు సిగ్గుపడాలి మీరు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ న్యూఢిల్లీ వారి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ వినుకొండ వారు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అన్ని రకాల సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, మనోవర్తి కేసులు, కుటుంబ వివాద కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మరియు ముందస్తు రాజీ చేసుకోదలసిన కేసులను ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ చేసి పరిశీలించబడుతుందన్నారు. పట్నం నందు ది ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ, అసోసియేషన్ న్యూఢిల్లీ వారు అయినటువంటి వజ్రాల వెంకట నాగిరెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా కొండపల్లి బ్రహ్మయ్య, గౌరవ అధ్యక్షులుగా కట్టమూరి శ్రీనివాసరావు, సెక్రటరీగా మాదాల శివకోటేశ్వరరావు, ట్రెజరర్ బింగి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు పసుపులేటి ఏడుకొండలు, జాయింట్ సెక్రటరీ సుగ్రీవ మల్లికార్జునలను సభ్యులను అభినందించారు. వినుకొండపట్నంలోని సిపిఎం భవన్ నందు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాలం చెల్లిన వర్గీకరణ అలాగే సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని తిరిగి మరలా తెరపైకి తెచ్చి కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరట మాలలకు అన్యాయం చేసే కుట్ర నడిపిందని, రాష్ట్ర వ్యాప్తంగా మాల ఉద్యోగస్తులపై మానసిక దాడులు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం డిఎస్పీకి పెడతానని చెప్పి అమలు చేయడానికి కూడా ఎస్సీ వర్గీకరణ పేరట సంవత్సర కాలం కాలయాపన చేసిందన్నారు. ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు, ఈ రాష్ట్రంలో కుల జనాభా గనక తీస్తే అన్ని కులాల కన్నా మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు నేడు ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలకి దూరంగా అభివృద్ధికి దూరంగా ఉండబడేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కాలం చెల్లినటువంటి వర్గీకరణ, గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి వర్గీకరణ నేడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండబడేటటువంటి యువతీ యువకులు ఎవరైతే నిరుద్యోగులుగా సంవత్సరాల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ కోసం పక్కన పెట్టి ఈరోజు వయసు మీరిపోతా ఉంది, తమ యొక్క ఉద్యోగానికి ఈ వయసు ఉంటే ఆ వయసు మీరిపోతా ఉంది, డిఎస్సిని అమలు చేస్తాము, నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పినటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టి ఈరోజు వర్గీకరణ కోసం డిఎస్సిని కూడా లేటుగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఆ డిఎస్సిలో ఈరోజు వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు మాలలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో ఉండబడేటటువంటి పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ పథకాల్లో ఈరోజు మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రధాన సమస్యలు కుట్టుపడిపోతా ఉన్నాయి. ఈ వినకొండ నియోజకవర్గంలో అయితే ప్రధానంగా సంవత్సరాల తరబడి ఈ యొక్క వినకొండ పట్టణంలో అధికంగా ఉండబడేటటువంటి ఈ రాష్ట్రంలో అధికంగా మాలలు ఉన్నారు. అలాగే వినకొండలో కూడా పట్టణ ప్రాంతంలో కొన్ని కాలనీల్లో మాలలు ఉంటే ఇప్పటికీ మాలలకు సంబంధించిన సపరేట్ గా ఒక శ్మశానం లేకపోవడం అనేటటువంటి పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి, చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒక మనిషి చనిపోతే 5 అడుగుల నేలను పాతి పెట్టడానికి నేల లేక ఈరోజు ఎక్కడో ఒక కాలువలమ్మటి లేక రోడ్లమ్మటి పాతి పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినకొండ నియోజకవర్గంలో మాలలకి నెలకొంది అని అంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినకొండ నియోజకవర్గంలో వందల వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉందని మాల మహానాడు ఈ నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఖమ్మంపాటి నాగవంశీ అతి చిన్న వయసులో జాతీయ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఎంతో అభినందనీయంగా ఉందని పట్టణంలోని పలువురు ప్రముఖులు తెలియజేస్తున్నారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో వినుకొండ పట్టణం క్రిస్టియన్ పాలెం చెందిన ఖమ్మంపాటి నాగవంశీ 2018లో బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పూలే అంబేద్కర్ కాంశీరాం మార్గంలో నడుస్తూ మాయావతి నాయకత్వంలో పనిచేయాలని బహుజన సమాజ్ పార్టీలో చేరి మొదటిగా బహుజన సమాజ్ పార్టీ అనుబంధ సంస్థ అయిన
బహుజన వాలంటీర్ ఫోర్స్ పట్టణ కో కన్వీనర్గా ఎన్నికయ్యారన్నారు. 2020 బహుజన వాలంటీర్ ఫోర్స్ టౌన్ కన్వీనర్గా, 2021 నుండి వినుకొండ పట్టణం ఉపాధ్యక్షుడిగా, జిల్లా మీడియా సమన్వయకర్తగా పనిచేశారన్నారు. నిన్న రాష్ట్ర అధ్యక్షులు వారు పల్నాడు జిల్లా కమిటీ ఎంపిక చేయడం జరిగిందన్నారు. అతి చిన్న వయసులో జాతీయ పార్టీకి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి లోతట్టు ప్రాంతాలు జలమే కాకుండా అన్ని మేజర్ డ్రైనేజీలను పూడికతీత పనులు నిర్వహించారు. దీనిలో భాగంగా BPS 2019 మరియు LRS 2020 నియామకులు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44,59,000 నిధులతో పలు విడతలుగా కాలువ పూడికతీత ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ వార్డుల యందు మెయిన్ బజార్, నసరాపేట రోడ్, మార్కాపురం రోడ్, ఇసుకవాగు, మెయిన్ డ్రైనేజీ మొదలగు ప్రాంతాల్లో పూడికతీత పనులు మొదలుపెట్టినట్టు వారు తెలియజేశారు. పేదలకు చేయూత అందించడం ఒక బాధ్యతగా భావించాలని నెల ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో భాగంగా భాగవతం జనార్దనాచార్యుల నిర్వహణలో 90వ కార్యక్రమం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పేదలకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల దాతలైన భాగవతుల రవికుమార్, అనురాధల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఇంటి వద్ద 4 పేద బ్రాహ్మణ కుటుంబాలకు రవికుమార్, జనార్దనాచార్యులు బియ్యం, ఆర్థిక సహాయం అందజేయారు. ఎంతో కాలంగా మన పుట్టగంజలకు చెందిన భాగవతం జనార్దనాచార్యుడు గారు పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు. వారు ఒక విశ్రాంత ఉద్యోగిగా ఉండి మరి అయిపోయిన తర్వాత పూర్తిగా ఇది ఇప్పటికి 90 సార్లు దాదాపు ఎంతో 100 మందికి ఆయన ఈ విధంగా పేద బ్రాహ్మణులు గుర్తించి బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి అనే రకాలుగా మరి చేస్తున్నారు. అది కాకుండా ప్రతి నెల కూడా చేయడం ఆయన్ని అందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా ముందు మన బ్రాహ్మణుల్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దాతలు ముందుకు వచ్చి ఇంకా ఆదుకొని మన బ్రాహ్మణ సమాజాన్ని, మన వినుకొండపేటలో ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా ఆదుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు చేసే ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రాహ్మణ సంఘ పెద్దలైనటువంటి జనార్దనాచార్యులు గారు, అదేవిధంగా పావుతల రవికుమార్ గారు ఎవరైతే పేద బ్రాహ్మణులు ప్రతి నెల బియ్యం ఇస్తున్నారో అందులో భాగంగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శివకుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ పెలంగని శేఖరు, ట్రెజరర్ హనుమంతు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. గతంలో కూడా బ్రాహ్మణ సంఘ పెద్దలైనటువంటి గాలి శ్రీనివాసరావు గారు కానివ్వండి, జీవి రమణారావు గారు కానివ్వండి, అదేవిధంగా అన్నాప్రాగ వెంకటేశ్వర గారు, మంత్రి సత్యనారాయణ గారు, రఘుమాష్ గారు మేమందరం కూడా చర్చించుకొని ఏ కార్యక్రమం జరిగినా, బ్రాహ్మణ భవన అభివృద్ధి జరిగినా, గాయత్రి నగర్ అభివృద్ధి జరిగినా, సేవా కార్యక్రమాలు జరిగినా ఏమైనా కూడా బ్రాహ్మణ నియోజకవర్గ బాడీ ఏదైతే ఉందో ఆ గొడుగులో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పని తీర్మానించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనార్దనాచార్యులు గారు ప్రతి నెల బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే సహృదయులు ఉన్నారో వారు నిజమైన సంపన్నులు. ఎవరైతే మనం సేవ చేస్తామో వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం జరుగుతుంది. శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు, మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో మనకు తెలియకుండా మనకు ఆయుష్ పెరుగుతుందని కూడా అనేక దేశాలలో శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. నిజంగా మనకు సంతోషం కలిగేది ఎప్పుడంటే పక్కవాడికి సహాయం చేసినప్పుడు. అలాంటి మంచి కార్యక్రమం వాళ్ళు చేయటం, మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా జరగాలని చెప్పని, ఇంకా ఐక్యంగా చాలా అభివృద్ధి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అందులో భాగంగా బ్రాహ్మణ భవన్ కానివ్వండి, అదేవిధంగా PV నరసింహారావు అపరకర్మ సత్రం కానివ్వండి, అదేవిధంగా గాయత్రి నగర్, వీటన్నిటి కూడా మనందరం కూడా సంఘ పెద్దలందరం కూడా ఇప్పుడు ఎవరైతే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఉన్నారో ఆయన సహకారాలతో వీటన్నిటిని కూడా ప్రభుత్వం ద్వారా అదేవిధంగా మన సంఘం తరఫున అభివృద్ధి చేసుకోవాలని చెప్పని, వీటికి మాజీ శాసన మక్కినమణి గారి సాయం కూడా తీసుకొని మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఎంత మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి నెల కూడా పేద బ్రాహ్మణులకి
మనం బియ్యం కానీ లేక వస్తువులు సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడ మా ఇంట్లో ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు. మరి భాగవతం జనార్దనాచార్య యొక్క నిర్వహణలో అనేక మంది దాతలు వారికి కూడా సహాయ సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మా పట్టణ బ్రాహ్మణ ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ కార్యక్రమాన్ని ఇంకొద్దిగా విస్తృతపరిచేట్టుగా మరి వారి యొక్క వితరణ ప్రకటించేటైతే మరింతమంది ఎక్కువగా మనం లబ్ధిదారులకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త పెద్ద మనసులో ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచాలని చెప్పి మనం బ్రాహ్మణ సంఘం తరఫున అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా కూడా నమస్తమాంజలి. ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికే 90 నెలలు పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి మా సభ్యులందరూ కూడా సహకరించారు. వారి యొక్క అండదండలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి ఇంకా కొత్తగా సభ్యులందరినీ కూడా చేర్చుకొని ఈ కార్యక్రమం కలకాలం నిర్విఘ్నంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం.